ఓం లక్ష్మీ గణాధిపతే నమః. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తవం. హలో మిస్సెస్ వరుణ్, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రండి మామయ్య, రండత్తయ్య, మీరు కూడా పిట్టల మీద కూర్చోండి. కూర్చోండమ్మా. న్యాయంగా ఇది మీ ఇంట్లో జరగాలి, కానీ వారింట్లో జరుగుతున్న మూలంగా ఒకే కుటుంబం కాబట్టి మీరు వచ్చి కూర్చోండి. పర్వాలేదు పంతులు గారు, మీరు కానివ్వండి. గర్భవతులు వ్రతం చేయకూడదమ్మా, మీరు కూర్చోండి. శోభన్ రండి, మీరు కూర్చోండి. వస్తున్నారా కృష్ణ? హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి నిశ్చేదసాదనం. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, ఎస్. అమ్మగారు వాటర్ తీసుకుంటా. నాకొద్దురా. ముందు వాళ్ళకివ్వు. అమ్మగారు కొంచెం నీళ్ళు తీసుకోండి అమ్మా. వద్దురా. తీసుకోండి అమ్మా. వద్దా నాన్న? అమ్మగారు క్షమించండి అమ్మగారు, చూసుకోలేదు. ఇటువంటి అమ్మగారు నేను తీసుకెళ్ళండి. ఏం అక్కర్లేదు, నేనే వెళ్ళి పెట్టుకుంటాను. ఇవ్వండి అమ్మా, పర్లేదు. పిన్ని, అమ్మా, వ్రతంలో కూర్చున్నాక మధ్యలో లేవకూడదమ్మా. పర్లేదమ్మా, ఫోన్ నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి ఎండలో పెడతా. ఇవ్వండి. సర్లే, ఇదిగో జాగ్రత్త. ఏ ఫోన్ వచ్చినా వెంటనే తీసుకురా. అలాగే. ముఖ్యంగా చంద్రకళ అనే ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తే తప్పకుండా తీసుకురా. అలాగే. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. ఓం అయం ముహూర్తస్ముహూర్తోస్తు. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాకృత. ఇదిగో అమ్మాయి, ప్రసాదం అందరికీ రెడీ చేశారా? అయ్యో లేదు బామ్మ, మర్చిపోయినట్లున్నారు. అదేంటి? అత్తమ్మా, ప్రసాదం తెచ్చిండ్రా? అయ్యో మర్చిపోయానమ్మా. సరే పద, ఆ పంచుద్దాం. బామ్మ పద. రండి. అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వ దైత్యైః. అత్తమ్మా, నేను ప్రసాదం తీసుకుపోతున్నా. సరేమ్మా. విశ్వాకారం గగన సదృశం మేఘపద్మం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు. అమ్మయ్యా, తెచ్చేసాం. ఇదిగో ఫోన్. ఏం చేస్తున్నావు? ఆ చంద్రకళతో మనకెప్పటికైనా డేంజర్ ఉంది. అందుకే నా సెకండ్ నెంబర్ని చంద్రకళ పేరు మీద ఫీడ్ చేస్తున్నాను. ఎందుకు? అప్పుడు శ్రీదేవి ఆంటీ చేసే కాల్స్ అన్ని నేను రిసీవ్ చేసుకోవచ్చు కదా. వామ్మో, ఎన్ని దాచావయ్యా స్వామి. ఈ రోజుకింతే. ఇదిగో వెళ్ళి ఫోన్ ఇచ్చేసాయి. అమ్మగారు మీ ఫోను. హలో చంద్రకళ గారు, చంద్రకళ గారు ఎక్కడున్నారు? ఈ కాలర్ ట్యూన్ కోసం ఒకటి నొక్కండి. నేను జడేస్తా చూడు, నేను జడేస్తా చూడు, నీ జడసాయి చెప్పకపోతే జారిపోతా చూడు. జంబలకడి జారు మిఠాయా, ఏయ్ జంబలకడి జారు మిఠాయా. టిన్ టిన్ టిన్. నమస్కారాన్ని సమర్పయామి. కృష్ణ గారు, పంతులు గారు, మీ ఇంట్లో పూజ జరుగుతోంది కాబట్టి మీ దంపతులు కూడా పీటల మీదకి వచ్చి కూర్చుంటే బాగుంటుంది. సరే అండి. రేయ్ పీటలు వేయి. ఓం సత్యనారాయణ స్వామినే నమో నమః. వెళ్ళి మీ అత్తగారిని పిలుచుకుని రమ్మా. త్వరగా వచ్చేయండి. నేను పోయి తీసుకొస్తా. అయం ముహూర్త సుముహూర్తోస్తు తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ.
అత్తమ్మా నిన్ను మామని పీటల మీద కూసోమంటుండ్రు. అవునా? జయా జయా ఎక్కడికే వెళ్తున్నావు? పిలుస్తున్నారు. ఏంటి వెళ్ళేది? గర్భవతులు వ్రతం చేయకూడదు. ఎలా వెళ్తావు? అది పల్లవికే మంచిది కాదమ్మా, వెళ్ళొద్దు. జయా త్వరగా రా. వస్తున్నానండి. జయా అది కూర్చో. లోపల నేను అత్తమ్మా ప్రసాదం చేయనికి రవ్వ కనిపించట్లేదు. తొందరగా రా ఒకసారి చూపి. వస్తున్నా, ఇప్పుడే వస్తానండి. సరే వెళ్ళు. వస్తున్నానమ్మా, వస్తున్నా. అమ్మా మంచి పని చేసావు. ఇప్పుడు అత్తయ్య మళ్ళీ పిలుస్తారేమో అత్తయ్య. అత్తమ్మా మీరు కంగారు పడకండి, నేను మేనేజ్ చేస్తాను కదా. అత్తయ్య మళ్ళీ పిలుస్తారేమో అత్తయ్య. జయా అయ్యో అత్తమ్మా నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను కదా. వెళ్ళు. వచ్చేసాను కదండి. అది లోపల. యాలకులు ఎక్కడ పెట్టారు? వస్తున్నానమ్మా, ఇప్పుడే వచ్చేస్తా. మీరు కానివ్వండి పూజారి గారు, కానివ్వండి, నేను ఇప్పుడే వచ్చేస్తా. మీరు మొదలు పెట్టండి పూజారి గారు. చూసారు అత్తయ్య మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పిలుస్తారేమో. చూద్దాం. అత్తమ్మా నువ్వు కంగారు పడకు, సరేనా? సరే నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేస్తా. అలా చెయ్యమ్మా. వెళ్ళు. నువ్వు మళ్ళీ పిలుస్తావు. వెళ్ళు వెళ్ళు. ఏం జరుగుతుందో ఏంటో. ఉండు. వెళ్ళు. రాజయ్య కూర్చో. అత్తమ్మా ఈసారేంటమ్మా చక్కెర తల్లి? లేదు పంతులు గారు, నాకు చక్కెర వస్తుంది. పంతులు గారు, మా మనవరాలు కడుపుతో ఉంది. వచ్చే వాళ్ళని చూసుకోవటం, ప్రసాదాలు చేయడం, ఇవన్నీ ఇప్పుడు తన కష్టం కదా. జయ కూడా పూజలో కూర్చున్నా నేనా ఇదంతా చూసుకోలేను. పర్లేదు పూజారి గారు, మీరు వ్రతం మొదలు పెట్టండి, మిగతా పనులు మేము చూసుకుంటాం. ఇంకోసారి మీ ఇద్దరం కలిసి స్వామివారి వ్రతం చేసుకుంటాం. ఇప్పటికే ఆలస్యం అవుతుంది, మీరు కానివ్వండి. అలాగేనండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతా అమృతత్వస్యేశాన. పదండి పదండి. యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అత్యుజ్జాయాక్ష పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యాం దివి త్రిపాదూర్ధ్వో ఉదయః పురుషః పాదోస్యః భవాత్ పునః కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం శ్రేయకాంతాయ కళ్యాణ నిధేన ధేర్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం దోషలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి గుణోజాయ సార్వభౌమాయ మంగళం. కుటుంబం గురించి తప్ప ఇంకేమీ ఆలోచించని పిచ్చిది. అది ఆరోగ్యంగా ఉండేలాగా చూడు స్వామి. పుట్టే బిడ్డ జయ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి. నా బిడ్డలందరూ సంతోషంగా, అమ్మ ఆరోగ్యంగా ఉండేలా చూడు తండ్రి. వరుణ్ జరుగు. ఏం చూస్తున్నావు? మన బిజినెస్ కి లోగో చూస్తున్నానమ్మా. ఎరా విత్తనం ఏంట్రా అవి? పల్లవమ్మా పూలు స్వీట్స్ తీసుకొని రమ్మనరమ్మా. పల్లవమ్మా పూలు ఎక్కడ పెట్టను? సరే ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రెష్ గా ఉంటాయి. అలాగమ్మా. అవును ఏం తీసుకొచ్చావు స్వీట్స్? చాలా రకాలు తెచ్చానమ్మా, ఓపెన్ చేయండి. ఇప్పుడు పూలు స్వీట్స్ ఎందుకు తెమ్మన్నట్టు? హలో, యా చెప్పండి. ఏమండి ఏంటి హడావుడి? ఈ పూలు స్వీట్స్ ఏంటి? వీళ్ళకి వీళ్లే కార్యానికి ఏర్పాట్లు చేసేసుకుంటున్నారా? చేసుకున్న ఆశ్చర్యం లేదు, మనకు ఆపే అవకాశం లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళిప్పుడు భార్యాభర్తలు, పైగా ఆ అమ్మాయిని బాగా చూసుకుంటామని మనం సంతకాలు కూడా పెట్టాం.
సంతకం పెట్టింది వాళ్ళని కలపడానికి కాదు, విడదీయడానికి. ఇంకా నీ సీరియల్ కక్షలు ఆపలేదా శ్రీదేవి? ఎన్నాళ్ళని ఆపుతావు చెప్పు? వాడు పెళ్లికే ఆగలేదు, ఇంకా పెళ్ళయ్యాక ఈ విషయంలో ఆగుతాడా? ఇవన్నీ లోపల పెట్టి. అలాగే అమ్మగారు. ఓకే. ఇప్పుడు నువ్వు కోపంగా చూసినా ఇక్కడ జరిగేది అదే. కదా నేను కూడా అలాగే. శ్రీదేవి అదే ఏమైంది? నొప్పండి శ్రీదేవి, ఎక్కడే నొప్పి? పెణికిందండి. అమ్మో, సడన్ గా కాలు పైన జాగ్రత్త. ఏ కాలే? ఏ కాలు? ఈ కాలే. అబ్బో, ఎడం కాలు. ఎడం కాల? అబ్బో అబ్బో, అక్కడేనండి. ఇక్కడ స్ప్రే చేయి. ఇక్కడ. మీరు వెళ్ళండి మావయ్య, నేను చూసుకుంటాను. వద్దమ్మా, మీరు వెళ్ళి పడుకోండి, నేను ఉంటా కదా తన దగ్గర. ఏం పర్వాలేదు మావయ్య, మీరు టైర్డ్ గా ఉందని చెప్పారు కదా, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను. అబ్బా, అది కాదమ్మా, తనకేదన్నా. నాన్న నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను. చిన్న దెబ్బకి ఇంతమంది ఎందుకు వరుణ్? నువ్వు రేపు బ్యాంకుకి వెళ్ళాలన్నావు కదా, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆర్ యు షూర్? ఎస్, పర్లేదు, వెళ్ళండి. అయ్యో వెళ్ళండి రా, పల్లవి ఉంటానంటుంది కదా, మీరు వెళ్ళండి. శ్రీదేవి, చిన్నగా రూమ్ లోకి వెళ్దాం. బాబాయ్, ఒక్కడు కూడా వేయలేను. అమ్మో నొప్పండి. వెళ్ళండి, వెళ్ళు శోభన్. సరే మా జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటానండి మావయ్య, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పదరా. అబ్బా, అబ్బో నొప్పి. అత్తయ్య, ఎక్కడ అత్తయ్య నొప్పి? అదిగో ఈ కుడి కాలు. ఎక్కడ? ఇక్కడ. అబ్బో నొప్పి. అబ్బా, అయ్యో అయ్యో, ఈ ప్లాన్ ఏదో రేపేయాల్సింది కదా అత్తయ్య. ప్లానా? ప్లాన్ ఏంటి? ఏం లేదత్తయ్య, ఇందాక మావయ్య మీతో ఎక్కడ నొప్పి అంటే లెఫ్ట్ లెగ్ చూపించారు, ఇప్పుడు రైట్ లెగ్ చూపిస్తున్నారు. నిజంగా బెనికితేనే కదా కరెక్ట్ గా అదే కాలు చూపించడానికి. ఇందాక నా మాటని క్యాచ్ చేశారా? రేపైతే పైసా వసూలు అని అన్నాను. ఇవాళ వ్రతమైంది కదా అత్తయ్య, మేమెట్టు విడివిడిగానే పడుకోవాలి. అమ్మా, రూమ్ లోకి వెళ్ళగలవా? ఇక్కడే పడుకుంటావా? అమ్మగారికి ఏసీ లేకపోతే నిద్రే పట్టదు, ఇక్కడ ఎలా పడుకుంటారు? అబ్బో నొప్పి. అబ్బా, బలి వాడి విత్తనం. కాలు వెనికి ఒక్క అడుగు కూడా వేయలేక ఆవిడ బాధపడుతుంటే ఏసీ అంటావేంటి? అసలే నొప్పి లెఫ్ట్ లెగ్ నుంచి రైట్ లెగ్ కూడా వచ్చిందంట. ఓ అవునమ్మా. అవునరా, నొప్పి. సర్లే, నువ్వు ఇక్కడే పడుకో. నువ్వు కంగారు పడకు వరుణ్, నేను స్ప్రే చేస్తూ ఉంటానులే. థ్యాంక్స్ పల్లవి. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా, నిన్ను పల్లవి చూసుకుంటూ ఉంటుంది. ఉంటాను, జాగ్రత్త. బాయ్. సరే అత్తయ్య, ఏది చేసినా మధ్యలో ఆపకూడదు అంటారు కాబట్టి రేపటి వరకు మీ డ్రామా కంటిన్యూ చేయండి. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. శుభరాత్రి. ఈ రూమ్లో ఏసీ ఉంది కదా,
పూలు స్వీట్స్ తెప్పించింది రేపు మన ఇంట్లో పూజ చేయడానికి. ఓకేనా? ఆల్ డౌట్స్ క్లియర్ కదా? ఇదొచ్చిన మొదటి రోజే మన పరిస్థితి ఇలా అయిందంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అబ్బా హాయ్ సార్. ఇంట్రో ప్రిపేర్ అయ్యావా? అయ్యాను సార్. సరే ఒకసారి చెప్పు. మహిళా దినం సందర్భంగా. అమ్మా తల్లి, అది మహిళా దినం కాదు, మహిళా దినోత్సవం. సారీ సార్, ఈసారి పర్ఫెక్ట్ గా చదువుతాను. బాగా ప్రాక్టీస్ చేసుకో. వచ్చే ఆవిడ మహిళా మండలి అధ్యక్షురాలు. ఆవిడ అంత ఫేమసా? ఫేమస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఆవిడే ఫోన్ చేసి నేను మీ ఛానల్కి ఇంటర్వ్యూకి వస్తున్నానని చెప్పింది. అమ్మో బాసు. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. అంతా రెడీ సార్, పర్ఫెక్ట్ ఉంది సార్. అంతా నేను చూసుకుంటాను సార్. కావాల్సినంత కాంట్రవర్సీ రావడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తా సార్. సార్ 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 మేడం వచ్చింది సార్. మేడం మేడం సార్ వచ్చారు సార్ వచ్చారు. నమస్తే మేడం. నమస్తే. జాగ్రత్త. ఓకే మేడం. వెల్కమ్ టు టీవీ. హ్యాపీ విమెన్స్ డే మేడం. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా. థ్యాంక్ యూ మేడం. రండి మేడం. రండి లోపలికి రండి. మేడం ఇదే సీట్ మేడం. మేడం ఈమె పేరు హలో మేడం. శ్యామల మేడం, యాంకర్. నైస్ టు మీట్ యు మేడం. హలో. కూర్చోండి. కూర్చోండి మేడం. ఇలా రా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. మీ సారీ చాలా బాగుంది మేడం. దానికి జ్యువెలరీ కూడా చాలా యాప్ట్ గా సెట్ అయింది. చాలా క్యాజువల్ గా రెడీ అయ్యి హడావిడిగా వచ్చేసాను. అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. నేను ఇంకా కాన్సన్ట్రేట్ చేసొస్తే నువ్వేమనేదానివో. బై ద వే, ఈ కాంప్లిమెంట్ ఇంటర్వ్యూలో కూడా ఇవ్వు. ఓకే? ఓకే మేడం. ఇదిగో, నా గురించి ఏం చెప్పాలో, ఏ క్వశ్చన్స్ అడగాలో ఈ పేపర్లో రాశాను. ఒక 5 minutes ఈ పేపర్ చదువుకొని జనాలకి నా ఇంట్రొడక్షన్ చెప్పు. ఓకేనా? సరే మేడం. నిన్నటి వరకు ఎక్కడో మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను అన్న చిన్న గిల్ట్ ఉండిపోయింది అత్తయ్య మనసులో. థ్యాంక్స్ అది తీసేసినందుకు. మీరు మహా అయితే 2 వారాలు లేదా 2 నెలలు దూరంగా ఉంచగలరేమో. తర్వాత సరే, మీ శాడిజం చూపించటానికి ఇలానే ట్రై చేయండి. అప్పుడే కదా నేను వరుణ్ ముందు మీరు చేసే చీప్ ట్రిక్స్ ని ప్రూవ్ చేయగలను. ఏయ్